సుఖముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. ఆమేన్, హల్లెలూయా. ఫామ్ సండే అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది, అలాగే ఈస్టర్ కూడా అయిపోయింది. ఈ రోజు నా అంశం ఏంటంటే ఆఫ్టర్ ఈస్టర్ అయిపోయిన తర్వాత పండుగ అంతే. గుడ్ ఫ్రైడే రోజు మాత్రం కొంచెం మనం మంచిగా ఫాస్టింగ్ ఉండి ప్రార్థనలో గడిపాం. మరి ఎప్పుడైతే యేసు ప్రభువు ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడో ఆయన శిష్యులతో చెప్పిన కొన్ని మాటలు మనం ధ్యానించుకుని ఆఫ్టర్ ఈస్టర్, ఈ యొక్క పునరుద్ధాన దినము తర్వాత పండుగ జరుపుకున్నామని కాదు గాని ఒక క్రీస్తును కలిగిన క్రైస్తవుడి యొక్క 5 బాధ్యతలు నేను మీతో పంచుకుంటాను. దానికి ముందుగా దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం ప్రకారం మీరు ఆ వాక్యాన్ని ప్రతిరోజు మీరు ధ్యానించండి. అక్కడ ఏమని ఉంటుందంటే, మహోన్నతుని యొక్క పరిశుద్ధులే రాజ్యాధికారము పొందెదరు అని అంటాడు. నెక్స్ట్ ఏముంటదంటే, యుగ యుగములు యుగాంతం వరకు రాజ్యమేలతారంటాడు. ఎవరి మహోన్నతిని పరిశుద్ధులు, ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడు, దేవుడు, ప్రభువు అని అంగీకరిస్తారో, ఆయన రక్తంలో కడగబడతారో వారే మహోన్నతుని యొక్క పరిశుద్ధులు. ఆమేన్. ఎందుకంటే పేతురు అంటాడు, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనము కూడా పరిశుద్ధులమై ఉన్నాము. సాతాను అనుకున్నది, అయ్యో మరి ఇంక ఆయన చంపేశాం కదా, యేసుక్రీస్తు ప్రభులు వారిని చంపేశాం కదా, ఆయన చనిపోయాడు కదా అని మురిసిపోయింది. కానీ 3 రోజుల తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచాడో ఆత్మ రూపంలో ఆయన ప్రపంచమంతా ప్రతి ఇంచులో ఆయన సన్నిధి ఉన్నదండి. అందుకని మీరు హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వచనంలో దేవుడు మరి శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. పునరుద్ధానం తర్వాత ఏమి జరిగిందో, తర్వాత మనం ఏమి చేయాలో, ఈ 2 విషయాలు మనం ధ్యానించుకుందాం. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనదండి. మొట్టమొదటిది ఏమంటే, పునరుద్ధానం తర్వాత చేంజ్ ద హిస్టరీ. చూడండి, హిస్టరీ అంటే చరిత్ర మారిపోయింది. అప్పటిదాకా భయపడుతున్న శిష్యులు మన పని అయిపోయింది, మనల్ని వేరే ఒకళ్ళు వచ్చి చంపేస్తారు అని అన్న శిష్యులకి దేవుడు వారి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఫస్ట్ ఏంటంటే చేంజ్ ద హిస్టరీ. అంటే రోమీలకు రాసిన పత్రిక 1:16 ప్రకారము సువార్త అనేది నశించు వారికి వెర్రితనము గాని మనకు మాత్రము దేవుని యొక్క శక్తి అండి. ఎప్పుడైనా సరే మనము గనక ఆయన ఎప్పుడైతే మరణించి తిరిగి
తిరిగి లేచాడో, పరలోకముకు వెళ్ళి పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకు వచ్చినదో మన చరిత్ర మారిపోయిందండి. ఆయన ప్రభు ఏమంటున్నాడు, యుగ యుగములు మీతో ఉంటానంటున్నాడు. అందుకనే మీరు ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 1 నుంచి 7 వరకు చెప్తే 6 అంటాడు. ఆయన తాను చెప్పినట్లు లేచి ఉన్నాడు కనుక సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టిని సువార్తను ప్రకటించాలి, సకల జనులను శిష్యులుగా చేయాలి. దయచేసి వినండి, ఎవరైతే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతారో వారికి కావలసినవన్నీ కూడా దొరుకుతాయండి. రెండవది ఏమంటున్నాడంటే ప్రభు, చేంజెస్ ఎవ్రీథింగ్. ఏంటది? ఎవరైతే యేసు ప్రభుని అని నమ్ముతారో ఏమి మారిపోయింది? మన ఉనికి మారిపోయింది. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా గాని, మీరు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13 నుంచి 18 వరకు అక్కడ ప్రభు ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళాడో, మనం ఈ మాటలు ఎక్కడ చెప్తామంటే ఒక వ్యక్తి ఎవరైనా ప్రభువులో నిద్రించినప్పుడు చెప్తాం. మీరు నిరీక్షణ లేని వారిలాగా దుఃఖముఖులై ఉండకుడి అంటాడు. ఆయన ఎలా వస్తాడంట? ఆర్భాటముతోను దూతల శబ్దముతోనూ ఆయన తిరిగి వస్తాడంట. ఆయన వచ్చినప్పుడు మన కుటుంబాలన్నీ ఆ బూర శబ్దం వినంగానే మనందరము కలిసి ఆ మధ్యాకాశంలోకి వెళ్తాం. అంటే మనము సమృద్ధి అయిన జీవము పొందుకుని రూపాంతర జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనము నిత్య జీవానికి వారసులు అవుతాం. అందుకని పునరుద్ధానం లేనిది క్రైస్తవులకు నిరీక్షణ లేనే లేదండి. ఈ భూమి మీద ఎంత కాలం మనం బ్రతికినది 90, 100, 120 బ్రతికినా గానీ మనము పొందుకోవాల్సింది ఏంటో తెలుసా? పరలోక రాజ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మన గమ్యస్థానం ఏంటంటే పరలోక రాజ్యం. మూడవది ఏంటంటే చేంజెస్ అవర్ లైఫ్స్ టుడే. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడయ్యాడో, ప్రభు ఆ యొక్క పౌలు అంటాడు ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 ప్రకారము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమానుభవములు పాలువారమగినట్లు మనమంట సమస్తమును కూడా పెంటగాను నష్టముగాను ఎంచుకోవాలంట. అందుకని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా, చాలా మంది ఈ రోజు సంఘానికి వెళ్ళి వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నా గానీ బాప్తీసం తీసుకోరండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడైతే పునరుద్ధానుడైన క్రీస్తు యేసు తిరిగి లేచాడు అనంటే పరిశుద్ధాత్మ రూపములో డైరెక్ట్ గా మనలోకి వచ్చి మనలను పాపి అని ఒప్పిస్తాడు. అందుకని మనం ఏం చేయాలంట? మూడవది, మన జీవితాలను మార్చడానికి ఆయన మనలోనే ఉండి ప్రతి దినము నూతన ఆత్మ, నూతన బలము, నూతన శక్తితో మన జీవితాలను మార్చేస్తాడు. నేను చెప్తున్నాను కదండి, ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చారో మీ జీవితం మారాలంటే, మీ తరాల శాపం, పితరుల శాపం, తల్లిదండ్రుల శాపం అన్నీ కూడా పెకిలించబడాలంటే దయచేసి బాప్తీసము తీసుకోండి. బాప్తీసము యొక్క విలువేంటో తెలుసా? ఒక్కసారి నువ్వు ఆ నీటిలో మునిగావనుకోండి, నీ తరతరాల నుంచి వస్తున్న ప్రతి ఒక్క శాపము, పాపము, రోగము, బలహీనతలు అన్నీ కూడా అక్కడ పాతి పెట్టబడి తిరిగి ఎప్పుడైతే పాస్టర్ గారు లేపుతాడో నువ్వు ఆయనతో పాటు పాతి పెట్టబడి ఆయనతో పాటు లేపబడి ఆయనతో పాటు పరలోకమందు కూర్చుండబడతావు. కనుక బాప్తీసం తీసుకోండి దయచేసి. ఆయన వచ్చే సమయంలో మనందరము కలిసి కొలసి 1:13 ప్రకారము అంధకార సంబంధమైన అధికారములో నుండి ఈ అమావాస్యలు, ఈ పౌర్ణిమలు ఇవన్నీ మన మీద ఎందుకు పనిచేస్తున్నాయి అంటే, నువ్వు ఆయన అంగీకరించినప్పుడు, ఆయన కుమారుడు అయినప్పుడు వెంటనే మీరు బాప్తీసం తీసుకుంటే, ఇక్కడ 1 పేతురులో కూడా అంటాడు 1:2 అంటాడు, జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఉన్నది, ఒక లైఫ్ ఉన్నది. అందుకే మరలా మనము తిరిగి జన్మించి ఉన్నాము ఈ భూమి మీద. మన తండ్రి ఆయన, మన అన్న ఆయన, మన ఆదరణకర్త ఆయన, మన తోడు నీడ ఆయన గనక ప్రభు అంటున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువనంటున్నాడు. మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది అంటే, చరిత్రను మార్చేసింది పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తి మనకు ఎలాగూ మార్చేసిందంటే పరలోకానికి తీసుకువెళ్లే విధముగా మార్చింది. మూడవది రక్షణ కార్యము జరిగింది గనక ప్రతి ఒక్కరు పునర్జన్మ స్థానము చేసినప్పుడు వారు తిరిగి జన్మిస్తారు గనక మన పౌరసత్వము పరలోకములో ఉంటది. చూడండి, ఎప్పుడైనా సరే కనిపించేవన్నీ అనిత్యములండి, కనిపించినవి నిత్యములు. అలాగే ద్వితీయోపదేశ కాండము 29:29 ప్రకారం ఇక్కడ అంటున్నాడు, రహస్యములు, సీక్రెట్స్ అనేవంట దేవుని వంట. అందుకనే వాక్యం అనేదంట వారి సంతతి ఖచ్చితంగా
పొందుకుని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే దివారాత్రము ధ్యానిస్తారో వారు చెట్టు అలే ఫలిస్తారు. ఈ రోజు నా అంశం ఏంటంటే, నీవు ఈస్టర్ తర్వాత చేయవలసిన పనులు ఏంటంటే, మొట్టమొదటి పని ఏంటంటే రెస్టోరేషన్. తిరిగి నువ్వు ఏవైతే అనారోగ్యము పాలయ్యావా ఆరోగ్యాన్ని పొందుకోవాలి, అప్పులు పాలయ్యావా ఐశ్వర్యమును పొందుకోవాలి. అలాగే ఏ శాపము అడ్డు వచ్చి బిడ్డల పెళ్లిళ్ళు అవుతున్నాయా వారి పెళ్లిళ్ళు తిరిగవాలి. ఆ కనని గర్భం మరలా కనాలి. ఎక్కడైతే శాపగ్రాహి ఉన్నావో ఆ శాపం నుండి మనము విడిపించబడాలి. రెస్టోరేషన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 11వ వచనములో అక్కడ మీరు చూస్తే, యేసుని లేపిన వాని ఆత్మ మీలో గనక నివసించిన ఎడల చావుకు లోనవుతున్న మీ శరీరములు తన జీవింపచేయు ఆత్మ ద్వారా మరలా బ్రతుకునంటున్నాడు. ఈ రోజు ఎంతమంది క్యాన్సర్లతో హెచ్ఐవులతో, మరి ముఖ్యంగా చూస్తే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. నేను టీవీ కేవలం నడిపించేది నాకంటే గొప్పగా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, అయ్యా నిన్ను బాగు చేశా, నువ్వు చనిపోయే స్టేజ్లో నిన్ను బాగు చేశా కనుక నీకిచ్చిన వరము ఫలం ఏంటంటే రోగులను స్వస్థపరచుడి, చనిపోయే వారిని లేపుడి, ఆయన నామమున దెయ్యములు వెళ్ళగొట్టాడు. ఇది మన బాధ్యత అండి. మీరు కావాలితే అపోస్తుల కార్యం 10:38 యేసు ప్రభు ఏం చేశాడో అది ఖచ్చితంగా చేయాలి. ఈ యొక్క పునరుద్ధాన పండుగ జరుపుకోవటం కాదు, కానీ నీవు ఏవైతే పోగొట్టుకున్నావో అన్ని కూడా తన పునరుద్ధాన శక్తితో మనము తిరిగి పొందుకోవాలి. ఇక్కడ చూడండి ఏం జరిగింది. అక్కడ శిష్యులంతా కూడా పాపం భయంతో ఒక మేడగదిలో ఉన్నారు. ఆయన మొట్టమొదట ఆయన శిష్యులకు కనబడతాడు. ఏ రీతిగా నేను తండ్రి పంపాడో మిమ్ములను కూడా అలాగూ లోకంలోనికి పంపుతున్నా, మీకు సమాధానం కలుగునుగాక అని పరిశుద్ధాత్మని ఊదాడు, వాళ్ళని బలపరిచాడు. చూడండి మరి పేతురునైతే ఎంతగా ప్రేమించాడంటే, అతను కూడా తను యేసు ప్రభు ఉన్నప్పుడే మరి ఆయన సిలువ మోసే ముందే 3 సార్లు తన అబద్ధం ఆడాడు. కానీ తనని మరలా తిరిగి తెచ్చుకోవడానికి ఆయన చేసిన క్రమమైనే రెస్టోరేషన్. శిష్యులకు 11 మంది కనపడ్డాడు, ఆ తర్వాత 5,000 మంది కనపడ్డాడు. మీరు అపోస్తుల కార్యం 1:3-4 ప్రకారం ఆయన 40 days ఆయన ప్రజలు అక్కడున్న అనేక వందల మందికి కనబడి, మరలా వాళ్ళు వెళ్ళిపోతే చూడండి వాళ్ళ పనులు చేసుకుంటా ఉండంటే వాళ్ళు వెళ్ళిపోయి చేశారు, మరలా వలేసుకుని మరలా చేపలు పట్టుకుని ఉంటే వాళ్ళకి మరలా ఆ చేపని కాల్చి వారికి సాక్రిమెంట్ ఇచ్చి ధైర్యపరిచి వాళ్ళ పనిని వాళ్ళకి తిరిగి దేవుడు అప్పగించాడు. దట్ ఈస్ కాల్డ్ రెస్టరేషన్. ఈ రోజు నీవు ఏదైతే నీ పరిచర్య పాడైపోయిందా లేకపోతే సంఘం పాడైపోయిందా, ఆయన ఆత్మ నీ సంఘాన్ని, నీ పరిచర్యని, నీ కుటుంబాన్ని మరలా రిస్టోర్ చేయునుగాక. ఓకే, రెండవది ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే రెవల్యూషన్. చూడండి ప్రభు ఈ యొక్క శిష్యులందరికీ కూడా ఇచ్చిన రెవల్యూషన్ ఏంటంటే 3 సార్లు మరి పేతురుని ఫస్ట్ అడుగుతాడు, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. 3 సార్లు అడుగుతాడు, కానీ 3 సార్లు మూడోసారి మాత్రం కొంచెం మాత్రం అతను ఇబ్బందిగా పీలుతాడు. కానీ ఆయన ఏమంటాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఎందుకు మాట్లాడిగాడంటే అంతకు ముందే 3 సార్లు బొంకాడు గనక తనలో ఉన్న ఆటంకాన్ని తీసివేసి తనకు ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు. చూడండి అలాగే పౌలు కూడా ఆనాడు సౌలుగా ఉన్నప్పుడు తనలో ఉన్న బలహీనతను తీసివేసి దేవుడు తనకు ఆత్మను తనకిచ్చాడు. అంటే పౌలును కూడా వాడుకునే విధంగా ఒక ప్రత్యక్షతను పౌలుకి ఇచ్చాడు. రెండోసారి చూస్తే ఆ యొక్క పేతురుని ఏమన్నాడంటే, అయ్యా నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నా మందను మేపమన్నాడు, మా పిల్లలను మేపమన్నాడు, ఆ గొర్రెలను కాయమన్నాడు, మందను మేపమన్నాడు. సహోదరుడా దయచేసి మాటలు విను. ప్రభువు మనకి ఇచ్చినదేంటి తెలుసా? రెండోసారి కూడా శిష్యులు కనపడి తను చెప్పిన మాట ఏంటంటే మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు చాలా కుటుంబాల్లో ఎందుకు సమాధానం కలగట్లేదంటే అక్కడ ప్రభు అంటాడు, మీరు చదవండి తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19-29 వరకు అక్కడ రెండోసారి ప్రభు అంటాడు, మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపములు క్షమించబడును అంటాడు. ఈస్టర్ తర్వాత ప్రతి కుటుంబంలో నేను చేయవలసింది ఏంటంటే, మనకున్న రెవల్యూషన్ ఏంటంటే ఒకరిని ఒకరు క్షమించాలి. ఒకవేళ వారికి తెలియదు అనుకోండి, యేసయ్య నామములో మనం ఎప్పుడైతే వారిని క్షమిస్తామో వారి పాపములు క్షమించబడి వారి దోషములు కడగబడి వారు నీతిమంతులుగా ఖచ్చితంగా తీర్చబడతారు.
ఆమేన్. మూడవది ఏంటంటే ఏ గ్రేట్ కమిషన్. ప్రతి ఒక్కరికి నాయండి, ఒక్కసారి యేసు ప్రభుని నువ్వు అంగీకరించిన తర్వాత దేవుడు నీకు నాకు ఇచ్చింది ఏంటో తెలుసా? మీరు కావాల్సే 28వ అధ్యాయంలో ఆఖరి 2 మాటల్లో ప్రభు అంటాడు, సర్వలోకానికి, ఇది శిష్యులకు చెప్తున్నాడు కానీ మనకు కూడా చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సకల జనులను శిష్యులుగా చేయమన్నాడు. నేను చెప్తున్నాను కదండి, నన్ను ఎప్పుడైతే ప్రభు 17 సంవత్సరాలకి చనిపోయే స్టేజిలో నన్ను బ్రతికించాడో, నాటి నుండి నేటి వరకు నేను ఉద్యోగం చేసుకుంటూ నాకు ఇచ్చిన ప్రతి అవకాశంలో కూడా మరి నాకు చేసిన మేలును బట్టి సువార్త చెబుతూ ఉన్నా. ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షముగా బై ఫోన్ ద్వారా కూడా ప్రార్థించినప్పుడు వారిలో ఉన్న చీకటి శక్తులు గాని, చేతబడి శక్తులు గాని, రోగాలు గాని ప్రభు మీరు చూస్తే ఆ యొక్క ఎబ్రిల్ రాసిన పత్రిక 13:9లో నేను ఏకరీతిగా ఉన్నాను, యుగ యుగములు ఒకే రీతిగా ఉంటానన్నవాడు ఆయన మార్పు లేనివాడండి. ఏమండి, క్రైస్తత్వం అంటే వాళ్ళు మనకి బంధువులు కాకపోయినా, స్నేహితులు కాకపోయినా, వారు ఏ కులంలో ఉన్నా, వారు ఏ బాధలో ఉన్నారో, ఏ రోగంలో ఉన్నారో, ఏ చెడు వ్యసనాల్లో ఉన్నారో వాళ్ళని ఈ మంచి సువార్తను చెప్పి మంచి మార్గంలో వాళ్ళు నడిపించి వాళ్ళ ఆత్మ కుళ్ళు పట్టకుండా పరలోక రాజ్యమునకు చేర్చటమే మన పని అండి. అది దేవుడు మనకిచ్చిన గొప్ప పని అండి. నేను చాలామంది చూస్తా కదా, కొంతమంది క్యాన్సర్ వాళ్ళు స్వస్థపడినప్పుడు వాళ్ళు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారంటే అంతండి. ఒక ఆయన చాలా రోజులు భయంకరమైన చీకటి శక్తులతో, ఆయనకి దెయ్యాలు ఇలా కనపడుతూ ఉంటాయంట, పరిగెత్తూ ఉంటాయంట, కొన్ని సంవత్సరాలకి చచ్చిపోతానేమని. కానీ ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించానో అవి పరిగెత్తటము, ఆ రోజు నుండి ఆయనకు అవి కనపడలేదు. ఇప్పుడు కూడా ఫోన్ చేసి చెప్తాడు, అయ్యా మీరు గనక దొరకపోతే నా యేసయ్య నామములో నేను విడుదల పొందేవాడిని కాదని. ఇటు మహిమగల కార్యముకే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మూడవది దేవుడు మనకిచ్చిన గొప్ప పని ఏంటంటే గ్రేట్ కమిషన్, ఆత్మను సంపాదించడం. ఈస్టర్ తర్వాత మనం చేయాల్సింది. నాలుగోది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. ఈ రోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా వచ్చిందంటే, క్రిస్మస్ చేసుకుంటాం, అలాగే గుడ్ ఫ్రైడే చేసుకుంటాం, ఈస్టర్ చేసుకుంటాం, ఈ మూడింటికి చర్చి నిండుద్ది, కానీ రెగ్యులర్గా ఉండరు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఏమండి, రోమీలకు రాసిన పత్రిక 12లో 1-2 ప్రకారం ఈ లోక మర్యాదను మనం అనుసరించగా ప్రతిరోజు కూడా రూపాంతరత పొందాలండి. ఆయన ఏ గడిలో వచ్చినా, ఏ సెకండ్లో వచ్చిన రెప్పపాటు కాలంలో ఆయన కడబోరం రోగానే మన మధ్యాకాశంలోకి వెళ్ళాలి. అందుకు దేవుడు మనకేమిచ్చాడు తెలుసా? తన ఆత్మని మనకు అప్పగించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఐదవది చూద్దాం, ఎక్స్పెక్టేషన్. యేసు ప్రభు ఒక్కరోజు తిరిగి రాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు ఎక్స్పెక్ట్ చేయాలి. ఏమండి, ఏనాటి కీడు ఆనాడు చాలును గాక, ఏ గడిలో వచ్చినా గానీ నేను, నా ఇంటి వారు పరలోక రాజ్యాన్ని మేము ఖచ్చితంగా పొందుకుంటాం. ఏం ఎక్స్పెక్ట్ చేయాలి తెలుసా? నేను ప్రభువా ఎడమవైపు ఉండను, నేను కుడివైపునే ఉంటాను. అలాగూ నువ్వు కుడివైపున ఉండాలంటే ఈ భూమి మీద నువ్వు 4 పనులు చేయాలి. ఒకటి, నీ ఆకలి తీర్చిన వాడి ఇతర ఆకలి తీర్చాలి, దప్పికి తీర్చాలి, పరామర్శించాలి. ఏమండి, వస్త్రహీనత ఉన్నవాడికి వస్త్రం ఇవ్వాలి, నీకు ఉన్న దానిలో ఇవ్వాలి. ఏమండి, ఈ 5 పనులు మనం ఖచ్చితంగా చేయాలి. ఒకటి, తిరిగి మనం కోల్పోయినది మనం పొందుకోవాలి. రెండవది, రివల్యూషన్ కలిగి ఉండాలి. మనం ఆయన పని చేయడానికి ఒక జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన మనిషి ఉండాలి. మూడవది, తన పునరుద్ధాన శక్తితో ఆ గ్రేట్ కమిషన్ చేయాలి. నాలుగవది, రూపాంతరత పొందుతూ ఉండాలి. ఐదవది, ప్రభువు ఎప్పుడు వచ్చినా ఆయన రాజ్య నివాసిగా నేను అవుతాను, నా కుటుంబం. మీరు కావాలితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీలు అంటాడు, పరలోకములో ప్రతి కుటుంబం అంటాడు. యోహాను సువార్త 14:1-6 ప్రకారం ఆఖరి మాటగా ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను మిమ్మల్ని అనాథలుగా ఇవ్వను, ఆదరణకర్త మీతోనే ఉంటాడు. ఎవరైతే ఎక్స్పెక్టేషన్ కలిగి బుద్ధిగల కన్యకలుగా ఉంటారో వారు పరలోక రాజ్యమును పొందుకుంటారు. ఆఫ్టర్ ఈస్టర్ తర్వాత దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ మూలముగా ఆత్మలో వర్ధిల్లుతూ మనం ముందుకెళదాం. ప్రభు కొరకు అనేక ఆత్మలు సంపాదిద్దాం. గాడ్ బ్లెస్ యు. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను.
ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు గాని వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PhD సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలంలో, గడిచిన వారంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. ఈమె పేరు మాధవి అండి, మా సంఘ సభ్యురాలు. అద్భుతం ఏంటంటే వీళ్ళ కుటుంబంలో ఈ సంఘంలో అడుగు పెట్టినాక 3 అద్భుతాలు జరిగినాయి. తన కళ ఏంటంటే సొంతిల్లు కట్టుకోవాలని. ఏదో 2 గదులని అనుకున్నది కానీ ఆమె మంచి డబుల్ స్టోర్ బిల్డింగ్ తను కట్టుకోగలిగింది, దేవుడు ఇచ్చాడు. అంతేకాదు కుమారుడికి సెంట్రల్ గవర్నమెంట్ లో మంచి పోలీస్ జాబు. అంతేకాదు ఆ కుమార్తెకు ఇంటర్వ్యూలో కూడా చాలా సార్లు ఫెయిల్ అయినప్పుడు ఆమెకు ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చాడు. ఒక కుటుంబము వారి యొక్క సంతోషాన్ని దేవుడు సంపూర్ణం చేశాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. మరొక కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వసంత. రీసెంట్గా ఈమె అన్నిరాలు. మరి వివాహ విషయంలో తను ఎవరినైతే ఇష్టపడిందో ఒక్కటే అంది, నా తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే నేను చేసుకుంటానని. ఇది గత కాలంలో జరిగిన సాక్ష్యం. నేను ఎందుకు చెప్తున్నా అంటే వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది కనుక తల్లిదండ్రుల యొక్క సమ్మతితో మీరు చేసుకోండి. మరి ప్రార్థించిన రీతిగా తల్లిదండ్రులు మరి ఏకీభవించి సమ్మతించి ఆ బిడ్డ యొక్క వివాహం జరిపించారు. అంత మాత్రమే కాదు, బ్యాంక్ మేనేజర్గా ఆమె ప్రమోట్ అయింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వాళ్ళ అత్తగారు గుండె యొక్క వాలు మార్చాలని డిసైడ్ చేసినప్పుడు యశోద హాస్పిటల్లో ప్రార్థించిన తర్వాత కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ప్రార్థించినాక ఏ నోటితైతే డాక్టర్స్ ఆపరేషన్ అన్నారో ఆపరేషన్ అవసరం లేదు, వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నదని. ఇటు మహిమ గల కార్యములకై మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈమె పేరు రూతుమ్మండి. ఆ అనంతపూర్ నుండి చాలా కాలం నుండి మరి యూట్రస్ యొక్క నొప్పి మంట పుట్టేస్తదంట. ఆమె బాధ వర్ణాతీతం. అయితే ఎప్పుడైతే నేను ఫోన్ లో ప్రార్థించానో ఆమె వాటర్ తాగిందో ఆ వాటర్ లో ఏం లేదు గాని ఆ నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత పొందినది. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మనం ముందుకెళ్తే ఇతని పేరు అన్వేష్ అండి, మా సంఘ సభ్యుడు. అతనికి సడన్ గా ఉన్నట్టుండి ఆ కిడ్నీలో స్టోన్స్ ఏమైపోయినాయి అంటే ఏమంటారు, ఆ పైప్ లోకి వెళ్ళిపోతే వాళ్ళ మరి అంకులే డాక్టర్ ఉన్నాడు, ఆపరేషన్ చేసేద్దామయ్యా అది తగ్గదు అని. కానీ నేను చెప్తున్నాను కదా ఎంత గొప్ప దేవుడు అంటే, నాకు 3 రోజులు టైం ఇవ్వయ్యా ప్రార్థన చేద్దామని. 3 days ఎప్పుడైతే మేము ప్రార్థించామో కేవలము దేవుని మహిమ కొరకు చెప్తున్నా, 3 days తర్వాత చెక్ చేస్తే ఏమండి అసలు ఆ స్టోనే లేదు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఈమె పేరు శ్రావణి అండి. ఎప్పుడైతే ఒక గృహము కొరకు విత్తనం వేసిందో ఆ నూతన గృహాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. నేను చెప్తున్నాను కదా, మీరు ఇక్కడ బిడ్డల యొక్క పెండ్లి కొరకు కావచ్చు, అలాగే గర్భఫలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక విత్తనము వెయ్యండి మీ సంఘంలో గాని మీకు నచ్చిన స్థలంలో ఆ విత్తనం వేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది గ్యారంటీగా సాధిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇతని పేరు రామకృష్ణ, రిమ్మన్పూడి అండి. ఒక 2-3 days గ్యాప్ లో వాళ్ళ మిస్సెస్ డెలివర్ అవ్వాలి, కానీ భయపెట్టారు ఆ బేబీ ఎదగలేదని. అలాగే కుమారుడు కావాలని వారు అడిగినప్పుడు ప్రార్థించాం, చక్కటి కుమారుడిని, ఆరోగ్యవంతమైన కుమారుడిని దేవుడిచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఖాళీ ఉన్న సమయంలో ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చూడండి. మీరు ఆ వాక్యం వింటూ ఉండగానే దేవుడు మీకు స్వస్థతనిస్తాడు, సమాధానిస్తాడు. అలాగే ఇతరులకు కూడా పరిచయం చేయండి. దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.
పక్కన వస్తుంది. ఆ, వస్తుంటే బాగా వస్తున్నాను, కొంతమంది దానిలో జ్వరం కూడా వచ్చింది. ఆ. బాగా మరి పక్కన తక్కువైంది. ఇప్పుడు తగ్గిందా లేదా? గడియ చప్పులు కూడా తెలిసింది. అంటే నేను లెక్కలేదు, పెయిన్ ఉందా, కానీ తర్వాత లేచిన పెయిన్ వెళ్ళింది, పోయింది. ఏ పెయిన్ వెళ్ళింది? మెడ నొప్పి. నేను ప్రవచించానా? ఒకరికి మెడ నొప్పి ఉందని చెప్పానా? ఆ? లావణ్యం ఎగలేకపోయాం, మెడ నొప్పి ఉంది, లేచినాక తగ్గింది. అంటే విశ్వాసంతో పరిపెత్తుకోలు ఏమన్నాడా లేదా? ఓకే, గడియ చప్పులు కూడా తెలిసింది. ఓకే, ఏ నొప్పి ఉందా నీకు? ప్రార్థన చేయక మునుపు కడుపులో నొప్పి ఉందా? ప్రార్థన చేసినాక తగ్గిందా? ఆ కొంచెం కూడా తగ్గిందా? ఓకే, ఏం పేరు నీ పేరు? వర్షిని. ఏ ఊరు మీది? మక్రేశ్వర్. ఇప్పుడు నొప్పి లేదు, దేవునికే మహిమ. చెప్పు, యేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. ఓకే, గాడ్ బ్లెస్ యు నాయన. వేరుతో సహా దేహంలో నొప్పులన్నీ బయటికి పోవునుగా. ఆమేన్. ఎక్కడుంది? మంచిగా ఆయుగా ఎట్లుంటారు? ఫ్రీగా ఉందా? నిజం చెప్పు, ఫ్రీగా ఉంది. ఎందుకు ముందు ఈ బాడీ అంతటి పొడుగు, ఇప్పుడు అలాగే ఉంటుంది. పెయిన్ ఉంటుంది బాగా. ఫైర్ 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 యేసు నామములో కాలము బయటికి పోవునుగా. బాగుందా? గడికి చెప్పులు కూడా తెలుసు. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈస్టర్ తర్వాత మాకు ఇచ్చిన ఈ 5 పనులు మేము ప్రతిరోజు చేస్తూ నాయన నీ బలిష్టమైన చేతి కింద దాగి ఉండి తగిన కాలమందు మేము హెచ్చించబడి పరలోక రాజ్యం పొందుకున్నట్లు మీరిచ్చిన ఆ పునరుద్ధాన శక్తి ఇదిగో ఇప్పుడే ఎవరైతే నాయన నా మాటలు అనగా నీ మాటలు నా నోటి ద్వారా విన్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడే ఈ క్షణమే నీ పునరుద్ధాన శక్తి పొందుకుని ప్రభువా నీ కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేయండి. ఏ కుటుంబములో అయితే ఏ వ్యక్తులైతే అనారోగ్యం ఉన్నదో వేరుతో సహా అట్టి అనారోగ్యము యేసు నామములో పికలించబడునుగాక. నీవు పొందిన గాయముల చేత నీవు కార్చిన రక్తము ద్వారా నీ బిడ్డకు సంపూర్ణమైన నీ బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో కలుగునుగాక. గుండె, లంగ్స్, కిడ్నీ, లివరు అయా కుళ్ళిపోయిన ఆ దేహము మరలా నీ ఆత్మ ద్వారా నీ పునరుద్ధాన శక్తి ద్వారా మరలా లేపబడునుగాక. అయా నీకు స్తోత్రం. చీకటి క్రియల నుండి చేతబడి క్రియల నుండి నీ బిడ్డలని రక్తం ద్వారా విడిపించండి. వివాహాలు జరిగించండి, ఉద్యోగాలు దయచండి, సంఘాలను బలపరచండి. కనని గర్భము అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసు నామములో. కీర్తనలు 113:9 ఈ వాక్కు ద్వారా వారు కన్సీవ్ అయినందుకు వందనాలు. ఆ గర్భము తెరవండి ప్రభువా. అయా నా ప్రార్థన ఆలకించి మీరిచ్చిన స్వస్థత, సమృద్ధి, సమాధానం, రక్షణ కార్యం జరిగించినందుకు వందనాలు. ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752.